ఫస్ట్ ఎండు ఖర్జూరం ఒక అరగంట నీళ్ళలో నానబెట్టాను. జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ఖర్జూరం వేసి ఇలా కటింగ్ అయిపోయింది చిన్నగా. తర్వాత అరటిపళ్ళు వేసాను. ఇంకెందులో పాల పౌడర్ వేస్తాను. బనానా షేక్ తయారు చేస్తాను. కింద కనిపిస్తున్నా చూడండి, చిన్నగా ముక్కల్లో అయ్యేవి కదా. ఇంకా ఈసారి కుంకుమ పువ్వు వేస్తాను బనానా షేక్లోను. మొన్న మిక్సీలో వేస్తాను చియా సీడ్స్. ఈసారి పైన అందంగా వేద్దాం అనుకుంటున్నాను. ఇంకో ఎలా వస్తుందో. ఇప్పటికీ ఒక 6-7 రకాలుగా చేశాను. ఈరోజు ఇంక ఇలా చేద్దాం అనుకుంటున్నాను. ఇంతవరకు స్వీట్ వేయలేదు. ఈరోజు తేనె వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఉన్న అరటిపళ్ళు ఇంకా చెట్టుకున్న ఈరోజు ఇంకా తీయించాలి. ఉడతలు తినేస్తున్నాయి. సరే ఎన్ని తింటాయో తిన్నాయి అని చెప్పేసి ఇగో తేనె వేస్తున్నాను. నా వీడియోలు కదులుతుంటాయి, నాకు ఎవరు హెల్ప్ ఉండదు. ఎప్పుడో సంవత్సరంకి ఒకసారి ఎవరో దొరుకుతారు, కానీ అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. నేను చేసి పెడితే తాగడానికో తినడానికి కూడా ఎవరు టైం ఉండదు. వాళ్ళనికి నేను పరిగెట్టాలి, మళ్ళీ నేను బయటికి వెళ్ళాలి. అమృత స్ప్రే వేసాను 2 స్పూన్లు. ఈరోజు కొంచెం ఎక్కువ కనుక ఒక 6 స్పూన్లు వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇందులో వాటర్ వేసేసి, అంటే పాలు బదులు అమృత స్ప్రే వాడుతున్నాను. కుంకుమ పువ్వు, చియా సీడ్స్, బనానా షేక్ రెడీ అయింది. ఈ 2 కింద మా అమ్మ, మా తమ్ముడు ఉన్నారు, వాళ్ళు పట్టుకెళ్ళి ఇవ్వాలి. ఇంకా తయారైంది. ఎవరు వస్తే వాళ్ళకి ఇంకా వాళ్ళ టైం చూసుకుంటూ ఇవ్వాలి. అందరూ హడావుడిగా ఉన్నారు. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.